హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు వాలి వ్లాగ్స్. మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటున్నారా? చూడండి, ఇదిగోండి వాతావరణం ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉందన్నమాట. అదేంటో కానీ మా అదృష్టం, బయలుదేరేటప్పుడు మాత్రం చాలా కూల్గా చక్కగా ఉంటుందన్నమాట. ఇదిగోండి చూడండి, అసలు వెదర్ ఎంత బాగుందంటే అంత బాగుంది, చక్కగా ఉంది, పచ్చని పొలాల మధ్యలో అలాగా. ఇది కాజీపేట దర్గా దగ్గరికి వెళ్తున్నాం అనమాట మేము. ఇదిగోండి కాజీపేట సెంటర్లో అట్లాగా ఉందన్నమాట. అది బాగుంది కదా. ఇక తర్వాత ఇదిగోండి బయట వ్యూ ఇలాగుందనమాట. దర్గా దగ్గరది ఇట్లా ఉంది. ఇదిగోండి ఇది రైల్వే స్టేషన్ కాదు, ట్రాక్ ఉంది అటు. కాజీపేట దగ్గర నుంచి బాబా దర్గా దగ్గరికి 2 కిలోమీటర్స్ ఉంటుందండి. ఆటో సర్వీసెస్ అన్నీ ఉంటాయి, చక్కగా వచ్చి చూసుకొని వెళ్ళొచ్చు. బాబా గారి పేరు వచ్చి హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబీని గారు బాబా పేరు వచ్చి. ఇక్కడ వచ్చి కొబ్బరికాయలు అవన్నీ ఏం దొరకవండి, ఓన్లీ ఫ్లవర్సు, మిశ్రీ అంతవరకే ఉంటుంది బాబా దగ్గరికి తీసుకెళ్ళడానికి. లోపలికి ఫాతాలకి చక్కగా అంటే చక్కగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంది. కానీ కొంచెం జల్లు పడతా ఉందండి మేము వెళ్ళినప్పుడు. ఇది ప్రపంచంలోనే విశిష్ట కలిగిన దర్గాల్లో ఒకటండి కాజీపేట దర్గా. అయితే ఇలాగా 3 దర్గాలు ఉన్నాయంటండి. మిగతా 2 బాగ్దాద్లో ఒకటి, మదీనాలో ఒకటి ఉన్నాయంటండి ఇలాగ ఉన్న దర్గాలు. అందుకని ఈ దర్గాకి చాలా అంటే చాలా విశిష్టత కలిగిన దర్గా అన్నమాట. ఈ దర్గా మొత్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇలా ఆకుపచ్చ రంగులో దర్గా అంతా ఉంటుంది అని అంటే అది బాగా చక్కగా విశిష్ట కలిగిన వ్యక్తుల్లో ఒకరికిగా గుర్తించవలసింది ఉంటుందండి. ఆ దర్గాకి అలా రంగు ఉంది అని అంటే ఇక్కడ భూతాలు, దెయ్యాలు, గాలి పట్టి పీడించే వాళ్ళకు కూడా చక్కగా తగ్గిపోతుంది, నయమవుతుంది అనే నమ్మకం చాలా ఉందండి కాజీపేట దర్గా దగ్గర. ఆయన కాజీపేటలోనే ఉండేవారంటండి. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వరకు నేను చెప్తున్నాను. లోపలికి ఫోన్ అలౌడ్ లేదండి, అందుకనే బయట నుంచి అలా తీసామన్నమాట. ఇక్కడ ఎలాంటి రోగాలు ఉన్న వాళ్ళు వచ్చినా సరే తగ్గిపోతాయంటండి అని ప్రజల నమ్మకం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇక్కడ అదే చెప్పాను కదండి, చక్కగా కొత్తగా పెళ్ళైన జంటలు కూడా వచ్చి బాబా గారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తారనమాట. సలాం చేసుకొని చక్కగా వాళ్ళ కాపురం మంచిగా ఉంటుందని బాగా నమ్మకం అంటండి. అసలు దర్గా ఎంత పెద్దదంటే అండి, ఎంత పెద్దదో, ఎంత విశాల మస్జిద్ కూడా ఉంది ఇక్కడ. చక్కగా నమాజ్ చదువుకుంటాకి, అన్నిటికీ వజూ చేసుకుంటాకి వజూఖానా కూడా ఉన్నది పక్కన. అయితే ఆ రోజు ఫ్రైడే కాదండి మేము వెళ్ళిన రోజు, అందుకని మాకు ఆ వజూఖానాకి వీడియో చేయడం కుదరలేదు. అసలు ఎంత బాగుందంటే, ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇందాక మా ఆయన నేను నుంచున్నది ఒక ఫోటో పోజ్ కోసం అనమాట. ఇది వచ్చి అక్కడ అన్ని చాలా అంటే చాలా పావురాలు ఉన్నాయండి. ఆ పావురాలకి ఏంటంటే చక్కగా వాటర్ నింపడానికి అనమాట. అవి వచ్చి చక్కగా తాగేసి వెళ్తున్నాయి. ఇదిగోండి ఆ ముందు రోజు అక్కడ గుమ్మస్తు డెకరేషన్ చేసి ఉంది కదండి, అక్కడ ఆ బాబాది ఉరుసు అయిందంటండి మేము వెళ్ళే ముందు రోజు. అందుకని అట్లా డెకరేషన్ చేశారనమాట చక్కగా పువ్వులతో. ఇక తర్వాత మా ఆయన నేను ఇలా కబురుతాలకి అదే పావురాలకి మేత దానా కొని మంచిగా వేసామన్నమాట. ఎన్ని పావురాలు ఉన్నాయో ప్లీజ్ అండి, మేము ఇంతగా కష్టపడుతున్నాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. మేము ప్రతి దగ్గరికి వెళుతున్నాము, మాకు సాధ్యమైనంత వరకు వీడియోలు తీస్తున్నాము. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టొద్దండి, మేము అన్ని చాట్లకి వెళ్తాము, అందరూ మాకు ఒకటే. బాయ్ అండి.